బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, వివాహం కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ సీతారాముల కళ్యాణ తలంబ్రాలను ధరిస్తే వివాహం అవుతుందా? ఇది ఎలాంటిది అంటే అమ్మాయి, ఎవరికైనా వివాహం అయ్యింది అనుకుందాం. సరదాగా ఒక మాటగా చెప్పుకుంటే, ఈనాటి కాలంలో ఎవరి వివాహమైనా కూడా ఆ వివాహాన్ని వీడియోలు తీస్తూ ఉంటారు. వివాహం అయిన తర్వాత కొంతకాలానికి ఆ దంపతులు ఆ వీడియో చూచి పోట్లాడుకుంటారు. నాకు తెలిసి మీ అందరికీ కూడా తెలిసి ఎవరి వివాహ వీడియోని వాళ్ళు మళ్ళీ ఎప్పటికీ చూడరు. ఎవరైనా మీ వివాహ వీడియోని చూస్తున్నారు అని తెలిస్తే, మా వివాహం చూసి ఆనందిస్తున్నావా, నీకు వివాహం కాలేదా, నీకు వివాహం అవుతుందిలే, నీకు తెలిసి వస్తుందిలే అని వెంటనే వాడిని ఆశీర్వదించేస్తారు. వివాహం అయిపోతుంది. శ్రీరామాయణం బాలకాండ 73వ సర్గలో శతానీకుడు విశ్వామిత్రుడు సలక్షణంగా ఘటికా ప్రతిష్ఠ చేసి, మనం ఐరేణి కుండలు అంటాం, మంటపాన్ని అలంకరించి వధూవరులకు మంగళ స్నానాలు గావించి అలంకరించి పాణిగ్రహణం చేయించే సమయంలో కన్యాదాత ఇంటిలో వివాహం కావాలి. ఇది తెలుగువారి ఆచారం సంప్రదాయం. వరపూజ చెయ్యాలి, తెలుగువారి ఆచారం సంప్రదాయం. వధువు గోత్ర ప్రవరలు వరుడికి తెలియజేయాలి. ప్రసగ్మంత ధియసానస్య సక్షని వరేభిర్ వరాగం అభిషుప్రసీదత. అమ్మాయి అందచందాలు చూచి నేను మోహపడిపోతానో ఏమో, అమ్మాయి తండ్రి ఎవరు, తాత ఎవరు, ముత్తాత ఎవరు తెలియదు కదా అన్న అబ్బాయికి అమ్మాయి తల్లి, తండ్రి, తాత, ముత్తాత వివరాలు చెప్పాలి. అలాగే అమ్మాయికి కూడా ఫలానా వారింటి అబ్బాయి ఇంటి పేరుతో సహా తండ్రి, తాత, ముత్తాత, నప్త్రే పౌత్రే పుత్రాయ వరాయ, నప్త్రీం పౌత్రీం పుత్రీం కన్యాం అని చెప్పాలి. అలా చెప్పిన అనంతరం, నా జీవితంలో నీవు ప్రవేశిస్తున్నావు, నా జీవితాన్ని ప్రశాంతంగా ఉంచు తల్లి అంటూ వరుడు అడిగిన అనంతరం అమ్మాయి అంగీకరించిన తరువాతనే నాతి చరామి అని వరుడు అమ్మాయికి వాగ్దానం చేస్తాడు. ముందు అబ్బాయి అమ్మాయిని అడుగుతాడు. ఇది వైదిక ధర్మం. అష్టవిధ వివాహాలలో బ్రాహ్మ్యం, వైదికం, దైవం, ప్రాజాపత్యం, మానుషం, గాంధర్వం, రాక్షసం, పైశాచికం అనే అష్టవిధ వివాహాలలో దైవం అన్న స్థానాన్ని విడిచిపెట్టి మానుషం అని కూడా చెబుతూ ఉన్నారు. పాఠాంతరాలు ఏవైనా ప్రాజాపత్య వివాహంలో సీతారాముల కళ్యాణం జరిగింది కనుక, వివాహం కానటువంటి యువతీ యువకులు సీతారాముల కళ్యాణోత్సవాన్ని చూచినా, ఆ తలంబ్రాలను శిరస్సు పైన ధరించినా వారి జాతకాలలో ఉన్నటువంటి కుజదోషం, కేతుదోషం, రాహుదోషం, సర్పదోషాలు అంటారు ఈనాటి కాలంలో, పితృశాపం అని కూడా అంటారు ఈనాటి కాలంలో. ఈ శాపాలన్నీ తొలగిపోతాయి, శీఘ్రమే వివాహయోగం సిద్ధిస్తుంది అన్నట్టు అక్షింతలని తలంబ్రాలుగా మార్చే సమయంలో ప్రాలు అంటే బియ్యం, ఆ బియ్యం గింజ పైన ఉండేటటువంటి పొట్టు వడ్ల గింజ అంటాం మనం. ఆ పొట్టు లోకానికి ప్రతీక, మాయకు ప్రతీక, లౌకిక ధర్మానికి ప్రతీక. వడ్ల గింజ తీసేస్తే అంటే పొట్టు తీసేస్తే ఆ బియ్యపు గింజకు మళ్ళీ పుట్టే శక్తి లేదు. పొట్టు తీసేస్తే గింజ మళ్ళీ పుట్టదు కదా. కనుక పొట్టుతో ఉన్న ఆ బియ్యపు గింజ స్వీకరించే నిమిత్తమై పొట్టు తొలగించాలి, మాయ తొలగించాలి. అలా తొలగించిన ఆ బియ్యము విరిగిపోకుండా, తునియలు కాకుండా నూనె, పసుపు ఇలా మేళవించి పసుపు రంగులో ఉండే బియ్యాన్ని తలంబ్రాలుగా పోసుకోవడం కొన్ని ప్రాంతాలలో ఆచారం. మరికొన్ని ప్రాంతాలలో సౌమ్య స్వభావాన్ని అనుసరించి సౌమ్య తత్వాన్ని నిర్ధారించే నిమిత్తమై అలా పొట్టు తొలగించిన తెల్లని బియ్యాన్ని తలంబ్రాలుగా వినియోగించడం మరికొన్ని ప్రాంతాలలో ఆచారం. ఎలా చూచినా సీతారాముల వివాహం చూస్తే మట్టుకు ఎవరికైనా వివాహం అవుతుంది, వివాహం అయిన వారికి మట్టుకు మళ్ళీ వివాహం అవుతుంది అనే ఆశలు పనికిరావు. తెలుసుకుందాం
ధర్మబద్ధంగా సీతారాముల కళ్యాణోత్సవాన్ని తిలకిద్దాం, ఆనందాన్ని పెంచుకుందాం, ధర్మబద్ధంగా జీవితాన్ని గడుపుదాం. For more videos like this, subscribe Big TV channel.